ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన మనందరికీ తెలుసు. ఎక్కడ జలం ఉంటే అక్కడ జనం ఉంటారు, నాగరికతలకు కూడా ఎక్కడ నీరుంటే అక్కడే అభివృద్ధి చెందాయనేటువంటి సత్యం ఏదైతే ఉందో దాన్ని ఆచరణలో చూపించేటువంటి విధంగా ఆ రోజు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాగునీటి రంగానికి, నీటిపారుదలకి అత్యంత ప్రాధాన్యత ఇరిగేషన్కి ఇస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. అందులో భాగంగానే మొన్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఈ యొక్క 24 నెలల పరిపాలనా కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వచ్చినప్పుడు కూడా ప్రత్యేకించి పాటిల్ గారి కేంద్ర జలశక్తి మంత్రివర్యులతో కూడా పలు దఫాలుగా ఆయనతో సమావేశమవుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాగునీటి రంగానికి మరింత ఊతమిచ్చేటువంటి విధంగా కేంద్ర సహాయ సహకారాలను ఎప్పటికప్పుడు అభ్యర్థిస్తూ అందులో భాగంగానే ఈరోజు కూడా కేంద్ర జలశక్తి మరి పాటిల్ గారితో చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక మంచి వాతావరణంలో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు నుంచి ఏవైతే ఈ యొక్క నీటిపారుదలకు సంబంధించినటువంటి విషయాలు ఉన్నాయో వాటన్నిటిపైన కూడా మంచి వాతావరణంలో కూలంకషంగా చర్చించడం జరిగింది. అందులో ప్రధానంగా పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భవిష్యత్తులో ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి జాతీయ ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు కేంద్రం అందిస్తున్నటువంటి సహకారానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏదైతే కేంద్రం అదేవిధంగా పీపీఏ సిడబ్ల్యూసి నిర్దేశించినటువంటి కాలం 2027 జూన్ కల్లా పోలవరాన్ని పూర్తి చేస్తామనే విషయాన్ని కూడా ఈరోజు మరి ముఖ్యమంత్రి గారు కూడా జలశక్తి మంత్రి గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఎందుకంటే గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనలో పోలవరం ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేమని పోలవరాన్ని ప్రశ్నార్థకం చేసినటువంటి స్థితి గత పాలనలో జరిగితే ఈరోజు చాలా క్లియర్గా 2027 జూన్ కల్లా పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఒక మంచి డేట్ టైము తీసుకుని ఆ యొక్క ప్రధానమంత్రి గారి యొక్క చేతుల మీదుగా ఆ యొక్క పోలవరం ప్రాజెక్టుని రేపు 2027కు మనం జాతికి అంకితం చేయాలనేటువంటి ఆలోచన కూడా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా జలశక్తి కేంద్ర మంత్రి వారు కూడా మరి ఈవేళ డిసిషన్ కూడా తీసుకోవడం జరిగిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ రకంగా రేపు 2027 జూన్కి ఆ సీజన్ కల్లా ఆ పోలవరం ప్రాజెక్టుని ప్రధానమంత్రి గారు అదేవిధంగా మరి ఈ యొక్క కేంద్ర జలశక్తి మంత్రి వీరందరూ కూడా సమక్షంలో ప్రాజెక్టుని పూర్తి చేస్తామనేటువంటి ఒక భరోసాని ఈరోజు ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కేఎస్వై ఏదైతే ఉందో RRR ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి మైనర్ ఇరిగేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి దానికి సంబంధించినటువంటి నిధులు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందివ్వాల్సింది కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు కోరడం జరిగిందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈవేళ భారతదేశంలో ఒక ప్రయోగాత్మకంగా అంటే ఎంకాడ్ అంటే ఏదైతే మరి యొక్క మోడరేషన్ కమాండ్ వర్క్ అని ఏదైతే ఎంకాడ్గా ఒక వర్క్ని అంటే కెనాల్స్ సిస్టము కాకుండా మరి ఏదైతే పైప్ లైన్ సిస్టమ్ ద్వారా వాటర్ని ఇవ్వాలనేటువంటిది ఒక మోడల్ ప్రాజెక్టుని కూడా మన విజయనగరం జిల్లాలో ప్రారంభించండి అని ఏదైతే కేంద్ర మంత్రివర్యులు చెప్పారో దానికి కూడా ముఖ్యమంత్రి గారు కూడా స్పందించి ఏదైతే ఆ మోడల్ ప్రాజెక్టుని కూడా ఇమ్మీడియట్లీ చేపడతాము అని కూడా ఈరోజు మాట్లాడటం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా తుంగభద్ర ప్రాజెక్టు మనందరికీ తెలుసు. మరి ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాయలసీమకు కూడా తుంగభద్ర అనేది చాలా ఒక వరప్రసాదంగా ఉంటుంది. అటువంటి తుంగభద్రకు సంబంధించినటువంటి గేట్లన్నీ కూడా ప్రమాదపరితంగా ఉంటే గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో కనీసం దాన్ని పట్టించుకునేటువంటి పాపాన లేదు. యొక్క పాపం ఫలితమే గత సంవత్సరం 19వ గేటు ఆ రోజు కొట్టుకుపోయినటువంటి స్థితిలో ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారి చొరవ తీసుకుని కన్నమనాయుడు గారిని కూడా సైతం అక్కడ పంపించి ఆ 19వ గేటు చరిత్రలో ఎక్కడా లేనటువంటి విధంగా వాటర్ ఫ్లో ఉండగానే మరి స్టాప్ లాక్ గేట్ని బిగించడం ద్వారా దగ్గర 50 టీఎంసీ నీటిని ఆ రోజు మనం సేవ్ చేయగలిగాం. అటువంటి తుంగభద్రకు సంబంధించినట్టు మొత్తం 33 గేట్లు కూడా మరి కొత్త గేట్లని అమర్చడం అనేది పూర్తవబోతోంది ఈ నెలలో. ఆ పూర్తయిన వెంటనే మరి ఏదైతే కేంద్ర జలశక్తి మంత్రి గారు
అదేవిధంగా అటు కర్ణాటక ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రులు అందరూ కూడా ఆ యొక్క గేట్స్కి సంబంధించిన కొత్త గేట్ల ప్రారంభోత్సవానికి కూడా మరి ఒక డేట్ను కూడా ఫిక్స్ చేసుకుని ఆ యొక్క ప్రారంభిద్దాము అనేటువంటి విషయాన్ని కూడా ఈరోజు చర్చించడం కూడా జరిగిందని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ముఖ్యంగా గ్రౌండ్ వాటర్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి కూడా ఆలోచన ఒక్కటే, ఏదైతే ప్రాజెక్టుల ద్వారా, కాలువల ద్వారా, రిజర్వాయర్ల ద్వారా, చెరువుల ద్వారా ఏదైతే మనం నీరిస్తూ ఉన్నామో దీనితో పాటుగా భూమిని కూడా ఒక జలాశయంగా మార్చుకుని, భూమిని కూడా ఒక రిజర్వాయర్గా మార్చుకుని ఆ భూగర్భ జలాలను పెంచడం ద్వారా కూడా మరి ఏదైతే ఈ యొక్క త్రాగునీరుని పెద్ద ఎత్తున ఇవ్వాలనేటువంటి ఆలోచన ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి ఉందో అదే ఆలోచన ఈరోజు కేంద్ర ప్రభుత్వం, కేంద్ర జలశక్తి మంత్రివర్యులు పాటిల్ గారికి కూడా ఉండడంతో మరి ఈ యొక్క గ్రౌండ్ వాటర్ని పెంపొందించేటువంటి విషయంలో మరి త్వరలోనే చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పాటిల్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఈ యొక్క కలెక్టర్స్ అందరితోటి కూడా ఒక కాన్ఫరెన్స్ తీసుకుని ఈ గ్రౌండ్ వాటర్ని పెంపొందించేటువంటి విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఏదైతే జలధార కార్యక్రమం 100 డేస్ ప్రోగ్రామ్ ఏదైతే తీసుకున్నామో దానికి మరింత ఊతం ఇచ్చేటువంటి విధంగా మరి త్వరలోనే కేంద్ర మంత్రి అదేవిధంగా సీఎం గారు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు కలెక్టర్స్ తోటి సహా అందరూ కూడా కాన్ఫరెన్స్ తీసుకుందామని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ అంటే ఆ రోజు వాజ్పేయి గారు కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారు కానీ భారతదేశంలో ఉన్నటువంటి నదుల్ని అనుసంధానం చేయడం ద్వారా భారతదేశంలో కరువు కాటకాలు కనపడకుండా చేయాలనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో దానిలో భాగంగానే రేపు భవిష్యత్తులో గోదావరి టు కావేరీ కూడా మరి అనుసంధానం చేసేటువంటి ప్రక్రియకి ఏవైతే మార్గాలు ఉంటాయో వాటినన్నింటినీ కూడా ఐడెంటిఫై చేసి ఒక యాక్షన్ ప్లాన్ కూడా మనం తీసుకోవాలనేటువంటి ఆలోచన కూడా మరి ఈరోజు మరి డిస్కషన్ చేయడం కూడా జరిగిందని చెప్పి మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ ఈ రకంగా ఒక మంచి సానుకూలమైనటువంటి వాతావరణంలో మరి ఈరోజు కేంద్ర జలశక్తి మంత్రి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క సమావేశం జరిగిందని చెప్పి